ఈరోజు రేపు మా యువ నాయకులు మా యోగలం రథసారథి రాష్ట్ర ఐటీ శాఖ మరియు విద్యాశాఖ మంత్రివర్యులు లోకేష్ గారి పుట్టినరోజు సందర్భంగా రేపు కోరుకొండ స్వయంభూ లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో ఉదయం ప్రత్యేక పూజలు నిర్వహించడం జరుగుతుంది. అలాగే మా లక్ష్మీనరసింహస్వామి ఆశీస్సులు మా నాయకులు లోకేష్ గారి మీద చల్లని దీవెనలు అందించాలని, ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని, రాష్ట్రాన్ని ముందు తెలుగుదేశం పార్టీ ఆయన నాయకత్వంలో పనిచేయడానికి మేమందరం కూడా చాలా గర్వంగా, చాలా ఆనందపడుతూ ఆయన డైరెక్షన్లో ముందుకెళ్ళడం చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నాం. అదేవిధంగా ఇప్పుడు మీరు గమనించినట్లయితే అలుపెరగని పోరాటం మా ముఖ్యమంత్రి గారు మరియు మా ఐటీ శాఖ మంత్రి గారు కూడా దావోస్ లాంటి దేశంలో కేవలం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పెట్టుబడుల కోసమే వాళ్ళు అలుపెరగని శ్రమ చేయడం, వ్యక్తిగత లాభం పొందకుండా ఓన్లీ రాష్ట్రం అభివృద్ధి చెందడమే ధ్యేయంగా ఈరోజు మన ముఖ్యమంత్రి గారు కానీ ఆయన కానీ కష్టపడే పనితీరు చూస్తుంటే మనందరికీ కూడా చాలా గర్వంగా, మా అందరి యువత అందరికీ కూడా ఇన్స్పిరేషన్గా ఉండి, నేను కూడా అదే విధంగా ఎల్లుండి అదే 24వ తారీఖున పామ్ ఆయిల్ అనే ఒక ఉత్పత్తి సంస్థతో పామ్ ఆయిల్కి మంచి ఫ్యూచర్ ఉందని గమనించి, అదేవిధంగా రైతులందరికీ కూడా పామ్ ఆయిల్ మీద అవగాహన కల్పించడానికి ముందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్టుబడుల కోసం మలేషియాలో నాకున్న పరిచయాలతో కొన్ని పామ్ ఆయిల్ సంస్థలతో మీటింగ్కి వెళ్ళడం, ఒక 10 రోజుల పాటు వెళ్ళడం జరుగుతుంది. నాతో పాటు ఉన్న తెలుగుదేశం కొంతమంది వివిధ నియోజకవర్గ యువ నాయకులందరం కూడా మేము మలేషియా వెళ్ళడం జరుగుతుంది. కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పెట్టుబడులు వస్తే మన యువకులకి, అదేవిధంగా గ్రామీణ ప్రజలందరికీ కూడా మన నియోజకవర్గానికి కూడా భవిష్యత్తులో ఈ పామ్ ఆయిల్ మీద బెనిఫిట్ అవుతుందని రైతులందరికీ కూడా నేను మలేషియా 10 రోజుల పాటు వెళ్ళి కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి లో ఉన్న సౌకర్యాలని అక్కడ ఉన్న కంపెనీలకు వివరించి నా వంతు నా కృషి చేసి మా నాయకుడు లోకేష్ గారి ఆధ్వర్యంలోనే ఆయన ఇన్స్పిరేషన్గా తీసుకుని ఇవన్నీ చేయడం జరగడం, నాకు ఆయన పుట్టినరోజు సందర్భంగా రేపు ఆయన విద్యాశాఖ మంత్రిగా పనిచేయడం, అదేవిధంగా మేము ఇప్పుడు ఎలిమెంటరీ ప్రభుత్వ పాఠశాలలో పుస్తకాలు మరియు పెన్లు కూడా పంపిణీ చేయడం జరుగుతుంది. రేపు మా కోరుకొండ మండలం, సీతనారం మండలం వివిధ గ్రామాలలో పాఠశాలల్లో విద్యార్థులకి పుస్తకాలు పెన్లు పంపిణీ చేయడం జరుగుతుంది. రేపు మా నాయకుడు పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరగాలని, అదేవిధంగా ఎన్టీఆర్ ట్రస్ట్ గారు మొన్న ఎన్టీఆర్ ట్రస్ట్ నడుపుతున్న భువనేశ్వర్ గారు మన ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా ఆవిడ యొక్క స్ఫూర్తిని అందరూ కూడా ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా బ్లడ్ డొనేట్ చేసి సర్టిఫికెట్ పొందిన సెంటర్స్లోనే బ్లడ్ డొనేట్ చేయాలి. ఎందుకంటే మీరు గమనించినట్లయితే కొన్ని బ్లడ్ సెంటర్స్, కొన్ని రక్తదాన శిబిరాల వల్ల ఈ మధ్యన మనం చూస్తున్నాం చాలా వ్యాపారానికి గురవుతున్నాయి. ఈ సేవ పేరుతో వ్యాపారానికి గురవడం చాలా దుర్మార్గమైన చర్య. అదేవిధంగా గుర్తింపు ఉన్న బ్లడ్ సెంటర్స్లో మాత్రమే మీరు అందరూ రక్తదానం చేయాలని, అదేవిధంగా సర్టిఫికేట్ కూడా తీసుకోవాలని తెలుగుదేశం కార్యకర్తలందరూ కూడా ఈరోజు ఇందాక చూడడం జరిగింది. మన ఆదిరెడ్డి వాసు గారి ఆధ్వర్యంలో ఎన్టీఆర్ ట్రస్ట్ వారి కలయికతో మన ప్రియాంక గార్డెన్స్ వద్ద కూడా రాజమండ్రిలో భారీ ఎత్తున ఎన్టీఆర్ ట్రస్ట్తో కొలాబరేట్ అయ్యి అక్కడ రక్తదానం చేసిన ప్రతి ఒక్కరికి కూడా సర్టిఫికేట్ ఇవ్వడం జరుగుతుందని తెలిసింది. చాలా ఆనందకరమైన విషయం. సో నాకు నియోజకవర్గ ప్రజలకి, అదేవిధంగా జిల్లా వ్యాప్త ప్రజలందరూ కూడా రక్తదానం చేయడం ఎంత ఉత్తమమో, అదేవిధంగా సరైన చోట రక్తదానం చేయడం కూడా మీరందరూ గమనించుకోవాలని, తస్మాత్ జాగ్రత్తగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అంటే మీరు మొన్న వచ్చిన ఆర్టికల్ రేస్లో ఉన్నాను అని, ఒకటి మీరు అడిగిన ప్రశ్నకి రేసులో ఉండడం ఈ భారత రాజ్యాంగంలో ఎవరైనా అర్హుడే. మీరైనా రేసులో ఉండొచ్చు, నేనైనా రేసులో ఉండొచ్చు. రేసులోనే పాల్గొకూడదు అనడానికి ఇక్కడ ఎవరో కూడా లేదని నేను భావిస్తున్నాను. నా స్వేచ్ఛ ప్రకారం నేను ఒక తెలుగుదేశం కార్యకర్తలాగా సీతనారం మండలంలో మీ అందరికీ తెలుసు, మాకున్న పరిచయాలు కానీ ఈ రోజుతో కాదు, మా తాతగారు, అదేవిధంగా
మా కుటుంబీకులు అందరూ కూడా సీతనారాయణ మండలం వాళ్ళే. నేను వేరే నియోజకవర్గం నుంచి వచ్చి ఇక్కడ రాజకీయం చేయాల్సిన స్థితిలో అయితే నేను లేను. ఎందుకంటే మా నాన్నగారు 2003లో రాజకీయాల్లోకి వచ్చారు, మీ అందరికీ సుపరిచితమే. అదేవిధంగా గెలుపోవటములకు సంబంధం లేకుండా ఒకటే జెండా, తెలుగుదేశం జెండా తప్ప నా ఊహ తెలిసాక మా కుటుంబానికి వేరే వేరే పార్టీలు మారలేదు. మేము వేరే పార్టీలో ఎంపీల కింద పోటీ చేయలేదు. నియోజకవర్గంలోనే కార్యకర్తగా ఉండిపోమంటే ఉండిపోతాం, లేదా ఈ నియోజకవర్గంలో పదవుల కోసం నేను రాలేదు. పదవుల కోసం వచ్చుంటే మీరు గమనించినట్లయితే 2014లో మా నాన్నగారు ఎమ్మెల్యే ఉన్నప్పుడే నేను పదవుల కోసం పాకులాడేవాడిని. కానీ ఒక స్వచ్ఛమైన మనసుతో అందరినీ కలుపుకుంటూ వెళ్ళే ఒక గుణంతోనే వెళ్తున్నాను తప్ప, నేను ఇక్కడ రేస్లో ఉన్నానో లేదా అన్నది అధిష్టానం నిర్ణయం తీసుకుంటుంది. రేస్లో నేనే కాదు, మీరు కూడా ఉండొచ్చు. సేవ చేసే గుణం ఉంటే మా నాన్నగారి పేరు నిలబెట్టాలని ఒక ముఖ్య ఉద్దేశంతో, పార్టీని బలోపేతం చేయాలని, పార్టీని మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్లాలనే ఒక భావనతో నేను ఇక్కడ సేవా కార్యక్రమాలు చేస్తూ, మా లోకేష్ గారి నాయకత్వాన్ని ముందు ముందు యువతకి ఎంత ఉపయోగపడుతుందో ప్రజలకి తెలియపరిచే ఒక కార్యక్రమంలో నేను పాల్గొంటున్నానే తప్ప ఇక్కడ నేను ఎవరికి పోటీ లేనని భావిస్తున్నాను. నేను ఖచ్చితంగా పార్టీ ఏ డిసిషన్ తీసుకుంటే దానికి మన కార్యకర్తలందరూ కూడా కట్టుబడి ఉన్నారు. గతంలో గమనించినట్లయితే పెందుతు వెంకటేష్ గారు రాష్ట్రంలోనే లేని విధంగా ఇంకొక నియోజకవర్గం నుంచి ఇంకొక జిల్లాకు చెందిన వ్యక్తిగా ఇక్కడికి తీసుకొచ్చినా కూడా చాలా స్పోర్టివ్గా ఆయనని మీకు పరిచయం చేయడం జరిగింది. అది మీ అందరి సమక్షంలోనే ఇంకొక నియోజకవర్గం నుంచి ఇంకొక జిల్లా నుంచి ఒక వ్యక్తిని తీసుకొచ్చి మీకు పరిచయం చేయడం జరిగింది. సో అదేవిధంగా పార్టీ ఏ స్టాండ్ తీసుకుంటే ఆ స్టాండ్ మా కార్యకర్తలందరూ కూడా చాలా క్రమశిక్షణ గల కార్యకర్తలు ఈ నియోజకవర్గంలో. మీకు తెలుసు నాన్నగారు ఎంత ఓపిక్గా అప్స్ అండ్ డౌన్స్, గెలుపోవటములతో పక్కన పెట్టి నిందలేసిన వాళ్ళే ఈ రోజు కూడా ఆయన తెచ్చుకున్న పదవికి అందరూ కూడా అతనే అర్హుడని రాష్ట్ర వ్యాప్తంగా తెలియపరచడం జరుగుతుంది. బహుశా నేను కూడా మొన్న ఎప్పుడో చెప్పడం జరిగింది, అర్జెంట్గా దిష్టి తీయించుకోవాలి మీరు అని. సో మీ అందరికీ తెలుసు ఇక్కడ జరిగిన సమీకరణాలు. ఒకటి, ఇక్కడ మా నాన్నగారి దగ్గర మనం నేర్చుకోవాల్సింది, నేననే కాదు ఆయన ఒక పుస్తకం లాగా ఓపికగా ఉండి కష్టపడితే, మొన్న ఒక సామెత ఎక్కడో చూశాను సార్, మీరు కష్టపడుతూ విమర్శలను పక్కన పెట్టి కష్టపడుతూనే ప్రజల సేవ చేద్దాం అనే భావన మీలో ఉన్నంతసేపు మీకు ఏ ఆటంకులు రావని, ఆ భగవంతుడి ఆశీస్సులు మీ వెంట ఉంటాయని స్వచ్ఛంగా మీరు చూస్తే మీ కళ్ళకు కట్టినట్టు పెందుతు వెంకటేష్ గారి నిదర్శనం. అదేవిధంగా నేను రేస్లో ఉన్నాను అన్నదానికి నేను చేస్తున్న సేవా కార్యక్రమాలు చూసి మీరు అందరూ కూడా దాన్ని బట్టి నేను పార్టీని బలోపేతం చేయడమే తప్ప ఇక్కడ పార్టీకి డ్యామేజ్ చేసే కార్యక్రమాలు నేను ఏది కూడా ఎంకరేజ్ చేయను. మేము అందరంకి గౌరవిస్తాం. ఇక్కడ మా కూటమిగా ఉన్నప్పుడు జనసేన ఎమ్మెల్యే గారు కూడా మేము ఆయనని విభేదించి ఎక్కడ కూడా మేము దాటట్లేదు. అదేవిధంగా ఇన్ఛార్జ్ గారికి కూడా తగిన గౌరవం ఇస్తున్నాం. మేము రేస్లో ఉన్నప్పుడు, ఇప్పుడు నా సొంత మండలం, ఇక్కడ కార్యక్రమాలకు అటెండ్ అవ్వచ్చు. నేను ఏదో కాకినాడ జిల్లా నుంచో లేకపోతే కాకినాడ నియోజకవర్గం, పెద్దాపురం నియోజకవర్గం, అలా వేరే నియోజకవర్గం నుంచి రావాల్సిన పని లేదు. నేను ఏది అవకాశం ఉన్నా లేకపోయినా వేరే నియోజకవర్గానికి వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చినా కూడా అక్కడ అవకాశం ఇస్తాను. మీరు వెళ్ళి ఎమ్మెల్యేగా పోటీ చేయమన్నా కూడా నేను నా కట్ట కాలేంత వరకు ఇదే నియోజకవర్గంలో ఇదే మండలాలతో నా అనుబంధం కొనసాగిస్తానని మీ అందరికీ ఈరోజు మా లోకేష్ గారు రేపు పుట్టినరోజు సందర్భంగా మీ అందరికీ పత్రికాముఖంగా తెలియజేసేది ఒకటే, నేను పదవి ఉన్నా లేకపోయినా సభ్యత్వం తీసుకున్నాను. తెలుగుదేశం సభ్యుడిని. తెలుగుదేశం పార్టీ సభ్యత్వం నాకు 2008లో తీసుకున్నాను. 2008 నుంచి నేను నా కట్ట కాలే వరకు ఇదే నియోజకవర్గంలో కొనసాగుతాను. ఒక సామాన్య కార్యకర్తగా ఉండమంటే సామాన్య కార్యకర్తగానే ఉంటాను. ఒక సామాన్య ఎంపీటీసీకి పోటీ చేయమంటే ఎంపీటీసీగానే పోటీ చేస్తాను. మీరు ఎంపీటీసీగా పోటీ చేసినా అని చెప్పి మీరు తక్కువ అంచనా వేయకూడదు. ఎందుకంటే మన కళ్ళకు ముందే ఒక ఎంపీటీసీ నుంచి ఎమ్మెల్యే అయ్యారు మన బత్తుల బాలరామకృష్ణ గారు. సో ఏది కూడా మీరు తక్కువ అంచనా వేయకూడదు. ఎవరి కెపాసిటీ ఏంటో భవిష్యత్తులో ముందు పార్టీ తీసుకుంటుంది. మాలో కెపాసిటీ లేకపోతే మమ్మల్ని పక్కన పెడుతుంది. మీరు పొద్దున్న లేస్తే నేను నా వ్యక్తిగత పనులను కూడా పక్కన పెట్టి సీతనారాయణ మండలం, కోరుకొండ మండలం, రాజనగరం మండలం, ఈ 3 మండలాల్ని కలుపుకుంటూ ఏ గ్రూప్ రాజకీయాలకు తావు లేకుండా మా సొంత మండలం రేపొద్దున మాకు ఏదో ఆ రోజున్న అనుకోని పరిణామాల వల్ల, ఎందుకంటే మీరు గమనించినట్లయితే మన నియోజకవర్గంలో కానీ మన జిల్లాలో కానీ మన నియోజకవర్గానికి నాయకత్వం లేకపోవడం వల్ల నాకు తెలిసి ఆ రోజు ఉన్న పరిస్థితులకి వేరే జిల్లా నుంచి నాయకత్వం తీసుకురావాల్సి వచ్చింది. భవిష్యత్తులో అలాంటి పరిస్థితి రాకూడదని మనసారా కోరుకుంటున్నా. ఎందుకంటే మన నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి నాకన్నా కూడా ఇదే నియోజకవర్గంలో ఎవరైనా రేసులో ఉండొచ్చు, నేను ఒకనే కాదు.
ఎవరి కెపాసిటీ బట్టి ఎప్పటి నుంచో 20 సంవత్సరాల నుంచి ఉన్నవాళ్ళు ఎందుకు మీరు కూడా ప్రయత్నించవచ్చు. ఎందుకో వేరే జిల్లా నుంచి వేరే నియోజకవర్గం నుంచి అంత అవసరం ఉండకూడదని నేను మనస్ఫూర్తిగా భావిస్తూ, అదేవిధంగా నేను ఇంకొకటి కూడా తెలియవద్దాం అనుకుంటున్నాను. ఇక్కడ నాకు పిఏ ఎవరు లేరు. ఎందుకంటే నియోజకవర్గంలో ఎక్కువగా పిఏ పార్టీ, ఇక్కడ తెలుగుదేశం పార్టీలో నేను విన్నాను, ఈ పిఏ గోల్ ఎక్కువైపోతుందని విన్నాను. నాకెవరు పిఏలు లేరు. నాకే కాకుండా గతంలో ఎమ్మెల్యేగా పనిచేసిన మా నాన్నగారికి కానీ, ఎమ్మెల్యేగా ఓడిపోయాక కూడా పిఏలతో మాట్లాడాల్సిన స్థితికి మా నాయకులు కార్యకర్తలు కొంతమంది వచ్చారని తెలిసాక మనసు చాలా బాధ వేసింది. నా వరకు అయితే నాతో మాట్లాడచ్చు, మా నాన్నగారితో మాట్లాడచ్చు. ఈ పిఏ రాజకీయం ఏంటో మరి నేను లోతుగా పరిశీలిస్తే పాత నియోజకవర్గంలో కూడా ఇదే స్టైల్లో వెళ్ళడం వల్ల అక్కడ చాలా పార్టీ డిస్టర్బ్ అయిందంట. బహుశా మరి ఇది కొంచెం ఈ పిఏ ఈ ఆధిపత్యం ఏంటో మాకు కొంతమంది నాయకులు కార్యకర్తలు పిఏ అడుగుజాడల్లో వెళ్ళాల్సిన వచ్చిన పరిస్థితికి దిగజారంటే చాలా పదవులు చేసిన వాళ్ళు కూడా నాకు మనసు చాలా బాధ వేసింది అన్నమాట. ఒకటి వాస్తవం, ఇది ఎవరినో కించబరుద్దాం అని కాదు ఇది. ఎందుకంటే నాయకత్వం తీసుకున్నప్పుడు మనం ఎంత అహంకారం చిబియకూడదు. మనం ఏ స్థాయిలో ఉన్నా ప్రజలకు అందుబాటులో ఉంటేనే ప్రజల ఆశీస్సులు ఉంటాయి. అంతేగాని మా పిఏ చూసుకుంటారు అనే స్థితికి నేను మా నాన్నగారి దగ్గర అయితే అది నేర్చుకోలేదు. ఎందుకంటే ఆయన చాలా పదవులు చేశారు. అసూరెన్స్ కమిటీ చైర్మన్ చేశారు, ప్రివిలేజ్ కమిటీ సభ్యుడిగా చేశారు, ఎమ్మెల్యేగా చేశారు. ఈ పిఏ అయితే మీరు అందరూ కూడా వెంకటేష్ గారితో డైరెక్ట్గా మాట్లాడారు. పిఏలు మాట్లాడిన ఇదైతే మీకు ఐడియా లేదనుకుంటున్నాను. అదేవిధంగా ఇప్పుడు కూడా మీరు నమ్మండి నమ్మకపోండి, ఆయన మంత్రి హోదాలో ఉన్నా కూడా ఓ పిఏని అయితే పెట్టుకోలేదు. మీరు నమ్ముతారో లేదో కానీ 2 ఫోన్లతో మాట్లాడటం చూశాను మొన్న. ఎప్పుడు ఆయన ఒక సభ నిర్వహణ జరిగితే పిఏని పెట్టుకొని, నేను పిఏని పెట్టుకున్నప్పుడు నాకు ప్రజలకి కనెక్టివిటీ దూరం అయిపోద్ది అనే ఒక ప్రజల సేవ చేద్దామని మనలో ఉంటే ఈ పిఏలు ఈ అసిస్టెంట్లు అంత అవసరం లేదని నేను ఇది నాకు కొంచెం ఆవేదనకు గురైన కొంతమంది నాయకులు తెలియపరిచారు నాకు. అందుకని ఈరోజు మీకు తెలియపరిచాను తప్ప ఎవరిని ఉద్దేశపూర్వకం కాదు. అదేవిధంగా ముందు తెలుగుదేశం పార్టీ పటిష్టం కోసం ఒక మెట్టు కాదు 100 మెట్లైనా నేను దిగుతాను. 100 మెట్లైనా మళ్ళీ కావాలంటే ప్రజలను ఎక్కిస్తాను. తెలుగుదేశం పార్టీ మాకు ముఖ్యం. నారా లోకేష్ గారు మా నాయకత్వంలో పార్టీ బలోపేతం కోసం మేము ఎటువంటి త్యాగానికైనా ఎటువంటి యుద్ధానికైనా సిద్ధమని ఈరోజు తెలియజేసుకుంటూ, రేపు మా నాయకుడు పుట్టినరోజు ఘనంగా నిర్వహించి రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించడంతో పాటు నియోజకవర్గంలో గ్రూపులకి తావలేకుండా ముఖ్యంగా లోకేష్ గారి నాయకత్వంలో పనిచేయడానికి మనందరం సైనికుల్లో ముందుకెళ్లాలని మీ అందరికీ కూడా రేపొద్దున్న ఉదయం 7:30 గంటల నిమిషాలకి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో కలుసుకుందాం. నమస్కారం.